హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్మాకి ఉపయోగించే రవ్వని సూజీ అని కూడా అంటారు. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు, పచ్చిశనగపప్పు అవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు ఉప్మా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ఉప్మా కోసం హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వను అయితే తీసుకున్నానండి. దానికి 3 అంటే మనం హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వను తీసుకుంటే 3 హాఫ్ కప్పులు అంటే కప్పున్నర వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఒక పొంగు రానిచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది ఎసరు బాగా మరిగింది కదా, ఇప్పుడు దీనిలో ఉప్మా రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒకసారి ప్లేటు మూత వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా, మగ్గిపోయింది చక్కగా. ఇందులో ఇప్పుడు కొత్తిమీరని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా, జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొకటి, నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేశాను. వాళ్ళది మెయిల్ ఐడి ఉంటుంది కదా, అది నేను లాస్ట్ని పిక్ చేశాను. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ఒక వారంలోపు గిఫ్ట్ వస్తుంది. వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే అడ్రస్ని కామెంట్ రూపంలో పిన్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.